ఈ వీడియోలో ఫేస్ కనపడదు, కానీ ఈ వాయిస్ వెనుక ఒక చిన్న కళ, చాలా కష్టం, మరికొన్ని ఆశలు ఉన్నాయి. ఈ చిన్న కార్ట్ మీద ఒక పెద్ద స్టోరీ ఉందని చాలామందికి తెలియదు. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు అన్నీ క్లియర్గా తెలియదు. ఇది వర్క్ అవుతుందా, కస్టమర్స్ వస్తారా అనే డౌట్స్ చాలా ఉన్నాయి. పెద్ద షాప్ లేదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ఎక్స్పీరియన్స్ కొంచెం కూడా లేదు. ఉన్నది ఒకటే, ట్రై చేయాలనే కరేజ్. స్ట్రీట్ కట్ అంటే బయట చూసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, కానీ లోపల రియాలిటీ వేరు. ఎర్లీ మార్నింగ్స్ ఇంగ్రీడియంట్స్ అరేంజ్ చేయడం, సెటప్, క్లీనింగ్, ప్రిపరేషన్స్. సమ్టైమ్స్ కస్టమర్స్ ఉంటారు, సమ్టైమ్స్ ఒక్కడు కూడా రాడు. కానీ ఆ రోజుల్లో కూడా నెక్స్ట్ డే హోప్తో మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఈ కార్ట్లో చేసేది జస్ట్ ఫుడ్ బిజినెస్ కాదు, ప్రతి ఇంగ్రీడియంట్ని కేర్తో చూస్ చేస్తాం. షార్ట్ కట్స్ తీసుకోవచ్చు, కానీ తీసుకోము. ఈజీ వే ఉంది, కానీ హానెస్ట్ వేని చూస్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రావాలి కదా, కొన్ని రోజులు ఇంకా కంటిన్యూ చేయాలి అనే థాట్ కూడా వస్తుందేమో. కానీ ఒక కస్టమర్ స్మైల్, ఒక బాగుందనే వార్డ్, ఒక రిపీట్ విజిట్, అవన్నీ మళ్ళీ స్ట్రెంత్ ఇస్తాయి. ఇప్పుడు అర్థమైంది మనం రైట్ డైరెక్షన్లో ఉన్నామని. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ నుండి థ్యాంక్స్. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు, సైలెంట్గా ఎంకరేజ్ చేసిన వాళ్ళు, మీ అందరి వల్ల ఈ చిన్న కార్ట్ ఇక్కడ ఉంది. ఇది ఎండింగ్ కాదు, జస్ట్ బిగినింగ్. స్లోగా అయినా పర్లేదు, హానెస్ట్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ చిన్న క్రేవ్ రికార్డ్ జర్నీలో మీ సపోర్ట్ ఉంటే అదే మాకు పెద్ద సక్సెస్. ఈ వీడియో చూసినందుకు, ఈ స్టోరీ విన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.